రోహిణి ఆడుతున్న నాటకాన్ని సుగుణమ్మ ద్వారా బయట పెట్టించిన బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా బాలు మంచి ప్లానే వేస్తాడు. రోహిణి మలేషియా నుంచి వచ్చిందా రాలేదా, అసలు తన నోరు ఎలా విప్పించాలి, అసలు మలేషియా విషయం ఎలా బయట పెట్టించాలి అని బాలు వేసిన ప్లాన్ అయితే పెద్దదే. ఎందుకంటే అందరికీ పాస్పోర్టు అప్లికేషన్స్ తెచ్చి అందరి చేతికి ఇచ్చి, ముఖ్యంగా మిగిలిన వాళ్ళు రాను అంటే బాలుని బాలు, ప్రభావతి, సత్యాన్ని నేను నలుగురం వెళ్దాము అని చెప్పి బాలు చెప్పడంతో ఎప్పుడూ ప్రభావతి బాలుని ఇంత కూడా పొగడని, అసలు నా కొడుకే కాడని అన్న ప్రభావతి అందరూ బుద్ధి తెచ్చుకోండ్రా, మీ అత్తగారూరు తీసుకువెళ్ళడానికి నీకు అసలు ఇప్పుడు వరకు నీకు నోరే రాలేదు. ఇప్పుడు చూడు బాలుగాడు తీసుకెళ్తానంటున్నాడు మలేషియా. వీడు రా కొడుకంటేను రే నిజంగా మనం మలేషియా వెళ్తామా అని చెప్పి ఇంకా ప్రభావతి బాలుని పొగుడుతూ ఉండేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు, ఫ్రీజ్ అయిపోతారు. ఏంటి మీరంతా స్టాచ్యూ గేమ్ ఆడుతున్నారా ఏంటి, నాతోటి ఏం మాట్లాడవేంటి, అమ్మ నువ్వేనా, అత్తయ్య నువ్వేనా, ఆంటీ మీరేనా అంటూ అందరూ కూడా అడిగేసరికి నేనే. ఏమైంది, ఎప్పుడు రోహిణి కానీ మనోజ్ కానీ మలేషియా తీసుకువెళ్తానని అనలేదు, కానీ నా కొడుకు బాలు తీసుకువెళ్తానన్నాడు నన్ను మలేషియా. అది చాలు నాకు, నిజంగా మనం మలేషియా వెళ్తామా అని చెప్పి ప్రభావతి కాస్త తెగ సంబరపడిపోతుంది. నిజంగా వెళ్తాము, ఒరే ఎందుకురా ఇంత ఖర్చు అనగానే ఏముంది నాన్న, మలేషియా వెళ్ళడం రావడం వరకే మన ఖర్చు, అక్కడ ఏం చూడాలన్నా ఏం తిరగాలన్నా సరే అన్నీ వాళ్ళు చూసుకుంటారు. అయినా వాళ్ళ నాన్నకి అక్కడ బోలెడండి కారులు ఇల్లు ఉన్నాయి, భోజనం పడుకోవడం అన్నీ కూడా అక్కడే, మనం వాళ్ళ కార్ల మీదే తిరగచ్చు, ఏ పార్లనమ్మా అని చెప్పనేసరికి రోహిణి కాస్త షాక్ అయిపోతుంది. మనోజ్ని తీసుకెళ్ళిపోయి ఏంటి మనోజ్ ఏంటిదంతా, మా నాన్న జైల్లో ఉన్నాడని నేను బాధపడుతుంటే బాలు వచ్చి మలేషియా అది ఇది అంటున్నాడు అనగానే, అది నిజమే కదా, మీ నాన్న జైల్లో ఉన్నాడని నువ్వు షాక్ అవుతున్నాను అని చెప్తున్నావు. జైల్లో ఉన్న మీ నాన్ననైనా సరే చూడాలి కదా, చూడడానికి వెళ్ళాలి కదా, అయినా నువ్వు తీసుకువెళ్ళట్లేదు, బాలుగాడు తీసుకువెళ్తానంటున్నాడు కదా, నీకొచ్చే బాధ ఏంటి, ఖర్చులు పెట్టే పని కూడా ఉండదు కదా, వాడే ఖర్చు పెట్టి తీసుకువెళ్తాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మనోజ్ అంటాడు. ఇంకా మనోజ్ అన్న తర్వాత ప్రభావతి నన్ను జైలుకి పంపిస్తావా అని చెప్పనేసరికి ఏంటమ్మా జైలుకి నిండు పంపించడం ఏంటి అంటూ బాలు షాక్ అవగానే, ఆహాహా అది కాదురా, అయ్యంకుల్ గారు జైల్లో ఉన్నారు కదా, ఆయన్ని చూడడానికి జైలుకి పంపిస్తావా అని అడుగుతున్నాను అంటూ ప్రభావతి అనగానే, ఎందుకు పంపించను, ఖచ్చితంగా పంపిస్తాను, జైలుకి పంపించి జైల్లో ఉన్న మీ అన్నయ్య గారిని చూసుకుందుగానమ్మా అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతుంది ప్రభావతి. నేను తొందరలోనే మలేషియా వెళ్ళబోతున్నాను, అది నా కొడుకు బాలు తీసుకువెళ్ళబోతున్నాడని ఇంకా భూమి మీద కాలు నిలబడదు. ఇంకా మీనా పక్కకు పిలిచి, ఏంటండి ఏంటిదంతా, మనం మలేషియా తీసుకువెళ్ళడం ఏంటి, ఇదంతా నాటకం మీనా, మలేషియా వెళ్ళేదే లేదు చేసేదే లేదు, రోహిణి గురించి నిజం బయటికి రాబట్టడం కోసమే ఇలా ప్లాన్ చేశాను, ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది చూడు అనగానే, రాకపోతే అనేసరికి రాకపోతే వచ్చేటట్టు చేస్తాను, నీ మొగుడిని తక్కువ అంచనా వేస్తున్నావా, నేను ఏ ప్లాన్ చేసినా అది వర్కౌట్ అవుతుంది కదా మీనా అని చెప్పాను, కానీ సరే చెయ్యండి అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా మాట్లాడుకున్న తర్వాత బాలు ట్రిప్ కోసం వెళ్తాడు. ట్రిప్ కోసం వెళ్ళేసరికి ఈ రోహిణి ఈ మలేషియా టెన్షన్లో ఉంది కదా, సుగుణమ్మ కాస్త రోహిణికి ఫోన్ చేస్తుంది. అమ్మ రోహిణి, చింటూని స్కూల్కి తీసుకువెళ్తావా అనగానే, లేదమ్మా నాకు వేరే వర్క్ ఉంది, నేను తీసుకువెళ్ళను, నువ్వే తీసుకువెళ్ళి డ్రాప్ చేసి నువ్వే తీసి తెచ్చుకో, నా వల్ల కాదు అని చెప్పి రోహిణి కాస్త చెప్తుంది. ఆవేశంలో చెప్పేస్తుందన్నమాట. బయటకు వస్తే ఏదొక ప్రాబ్లం అవుతుందన్నది ఆలోచించలేకపోతుంది రోహిణి. ఇంకా సుగుణం కాస్త రెడీ అయ్యి, నానమ్మ అమ్మమ్మ నువ్వు వస్తున్నావా అనగానే, మీ అమ్మకి ఏదో పనుందంట్రా,
అందుకే నేనే వస్తాను అనేసరికి సరే పద అని ఇద్దరు కూడా రెడీ అయ్యి ఆటోలో వెళ్తారు. ఆటోలో వెళ్ళేసరికి ఇంకా వెళ్తూ వెళ్తూ మధ్యదారిలో కూరగాయలు అవి కనిపిస్తాయి సుగుణమ్మకి. ఇంట్లో కూరగాయలు చూస్తే లేవు కదా, సర్లే వచ్చేటప్పుడు తీసుకుందాము అన్న ఉద్దేశంతో చింటూను కాస్త అక్కడ దింపడానికి వెళ్ళేసరికి అమ్మ ఈరోజు స్కూల్ లేదు, మీకు మెసేజ్ పెట్టలేదా అని చెప్పాను. కానీ అయ్యో మెసేజ్ పెట్టలేదమ్మా, నాకు ఏ మెసేజ్ రాలేదు, స్కూల్కి సంబంధించిన ఒక పెద్ద ఆయన చనిపోయారు, అందుకే ఈరోజు స్కూల్ సెలవిచ్చారు, వాళ్ళు ఆ హడావిడిలో ఉన్నట్టున్నారు, పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు, సారీ అమ్మా ఏమనుకోకండి అని చెప్పి అక్కడున్న వ్యక్తి కాస్త చెప్పడంతో సరేనని అక్కడి నుంచి కాస్త సుగుణమ్మ చింటూని తీసుకుని వెనక్కి వస్తుంది. అదేంటమ్మమ్మ మనం నడిచి వస్తున్నామేంటి, ఈ మధ్యలో కూరగాయలు చూశానమ్మా, అందుకే కూరగాయలు తీసుకుంటాను చింటూ అనగానే సరే నేను కొంచెం సేపు అవి ఇవి చూస్తూ నడుస్తూ ఉంటానని ఇంకా బ్యాగ్ తగిలించుకుని ఒక చేత్తో క్యారేజీ పట్టుకుంటుంది సుగుణమ్మ. పట్టుకుని నడుచుకుంటూ ఇద్దరు వస్తూ ఉంటారు కూరగాయలు తీసుకుందామని. వెళ్ళి కూరగాయలు తీసుకుంటారు. తీసుకుని తిరిగి పక్కకి వస్తూ ఉండగా కరెక్ట్గా అదే సమయానికి బాలు కార్ని క్రాస్ చేయాలి. కరెక్ట్గా వీళ్ళు రోడ్డు క్రాస్ చేస్తుండగా బాలు టర్నింగ్లోకి వచ్చేసరికి సడన్గా వీళ్ళని చూసి బ్రేక్ వేస్తాడు. బ్రేక్ వేసేసరికి చూసుకుని రావక్కర్లేదా అంటూ ఇలాగనగానే కారులోంచి దిగుతాడు. అమ్మ మీరేంటి ఇక్కడ, పైగా చింటూ కూడా ఇక్కడే ఉన్నాడు, స్కూల్ బ్యాగు స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడు, మీరు ఇక్కడే ఉంటున్నారమ్మా అని చెప్పనగానే అది అనేసరికి ఇక్కడే ఉంటున్నారమ్మా, మాట్లాడరేంటమ్మా, ఇక్కడే ఉంటున్నారా అని చెప్పాను. కానీ అవును బాబు అనగానే అయితే కారు ఎక్కండి నేను తీసుకువెళ్తాను అని చింటూను కాస్త ఎత్తుకుని తీసుకొచ్చి కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతాడు. ఇంకా సుగుణమ్మను కూడా రెండమ్మ కూర్చోండి అని కారులో కూర్చోబెడతారు. రే చింటూ మీ ఇల్లు ఎక్కడా అనగాని ఈ ముందే అంకుల్ అని చెప్పి అడ్రస్ చెప్తూ ఉంటాడు. అడ్రస్ చెప్పేసరికి కరెక్ట్గా ఇంటి దగ్గరికి రావడంతో బ్రేక్ వేసి ఇంకా కారులోంచి చింటూని తీసుకుని ఈ సుగుణమ్మ వచ్చి తలుపు ఇలా తీస్తుంది. హాల్లోని ఫొటోస్ పెడతారు, ఎందుకంటే ఇంటికి ఎవరు రారు కదా, ఆ విషయం మర్చిపోతారు. హాల్లోని అక్కడ ఎలాగా ఫ్రీగా పెట్టుకోలేకపోయాను అని చెప్పి హాల్లో ఫొటోస్ పెట్టుకుంటుంది సుగుణమ్మ. ఫొటోస్ కాస్త ఇలా బాలు డోర్ తీసి ఇలా కొంచెం ముందుకొచ్చి కొంచెం టర్నింగ్ తిరిగేసరికి చింటూని ఎత్తుకుని రోహిణి ఉంటుంది, పక్కన సుగుణమ్మ నిలబడి ఉంటుంది. ఇంకా అదొక ఫోటో ఉంటుంది. మిడిల్లో చింటూని ఒక స్టూల్ మీద నిలబెట్టి వీళ్ళు అటు ఇటు నిలబడి ఉంటారు. ఇంక ఈ రెండు ఫోటోలు చూసి అలా బాలు షాక్ అయిపోయి చింటూని కిందకి దింపేస్తాడు. ఇదేంటి బాలు ఏం చూస్తున్నాడు అని సుగుణమ్మ కాస్త బాలు ఏమైంది బాలు అని చెప్పనగానే మీకు పార్లలమ్మకి ఉన్న సంబంధం ఏంటమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుగుణమ్మ. పార్లలమ్మ అనగాని అదే మీకు మా వదిన రోహిణికి ఉన్న సంబంధం ఏంటమ్మా అని చెప్పనేసరికి అది బాబు అది అని చెప్పి ఇంకా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది సుగుణమ్మ. అయితే మీరు ఏదో అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు అబద్ధం చెప్పలేరమ్మా, నిజం చెప్పాల్సిందే అంటూ ఇంకా ఏదేమైనా సరే నిజం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో బాలు కాస్త సుగుణమ్మ ఆ దిగ్భ్రాంతిలో అంటే ఆ టెన్షన్లో ఉండగా సుగుణమ్మ చేతిని కాస్త తీసి చింటూ తల మీద వేసేస్తాడు. ఇప్పుడు చెప్పండమ్మా, మీరు అబద్ధం చెప్పాలనుకుంటారో నిజం చెప్పాలనుకుంటారో, మీ మనవడ మీద ఒట్టు, మీ మనవడంటే మీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు, మీ మనవడినే చూసుకుంటూ పంచప్రాణాలు వాడి మీదే పెట్టుకుని మీరు బ్రతుకుతున్నారని కూడా తెలుసు. అసలు రోహిణికి మీకు ఉన్న సంబంధం ఏంటమ్మా, అంటే మీ కూతురు రోహిణియేనా, ఈ చింటూ కన్న తల్లి రోహిణియేనా, చెప్పండమ్మా అని చెప్పనేసరికి అది బాలు అనేసరికి చెప్తారా లేదా అని చెప్పనగానే అవును రోహిణియే వీడి కన్న తల్లి, రోహిణియే నా కూతురు అనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఓహో అందుకనేనా ఇంటికి వచ్చిన ప్రతిసారి పార్లలమ్మ తెగ టెన్షన్ పడిపోతూ ఉండేది, మీరు ఇంట్లో ఉంటే ఎక్కడ తన గురించి నిజం బయట పడిపోతుందేమోనన్న భయం అనుకుంటా, అందుకేనేనా ఆ రోజు పిల్లోడిని దత్తత ఇవ్వమంటే ఇవ్వను అని అంత కఠినంగా కర్కశంగా
అంత కఠోరంగా మాట్లాడింది మీరు అందుకోసమేనా? అంటే చింటూ మా ఇంట్లో ఉంటే ఏదో సమయంలో రోహిణిని అమ్మా అని పిలిచేస్తే ఎక్కడ రోహిణి నిజస్వరూపం బయట పడిపోతుంది అన్న ఉద్దేశంతో అలా ఇవ్వను, దత్తత ఇవ్వను అని మాతో అంత కఠినంగా మాట్లాడారా? మీకు మేము ఎంత సహాయం చేశామో మీరు ఈ రకంగా మాట్లాడతారని ఆ రోజు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మీ మాటల వెనక ఉన్న మర్మం ఏమిటో. ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో చెప్పాలి అనగానే, బాబు ప్లీజ్ బాబు చెప్పొద్దు బాబు అనగాని, లేదండి నేను ఖచ్చితంగా నాకేదైనా నిజం నా కంట పడితే ఖచ్చితంగా ఇంట్లో చెప్పాల్సిందే. అయినా మా అన్నయ్యని ఎన్ని రోజులు మోసం చేద్దామనుకుంటుంది? తను మోసం చేసిందే కాక ఇప్పుడు నన్ను కూడా మా అన్నయ్యని మోసం చేయమని చెప్తున్నారా? మా ఇంట్లో వాళ్ళని మోసం చేయమని చెప్తున్నారా? మీ అమ్మాయి ఏమన్నా ఇంట్లో కాపురానికి వచ్చి కుదురుగా ఉందనుకుంటున్నారా? మా అమ్మ చేత ఇంటిని తాకట్టు పెట్టించింది, మా అన్న చేత బిజినెస్ పెట్టించింది, దానికి ఓకే. కానీ అవి మా నాన్న 30 సంవత్సరాలు కష్టపడిన డబ్బులు 45 లక్షలు వస్తే మా అన్న ఇంట్లో ఇచ్చేద్దాము అంటే వద్దు, మలేషియా తండ్రి అని చెప్పి ఇచ్చాడు అని చెప్పి బిజినెస్లు చేసింది. ఆగండి, మలేషియా తండ్రి అంటే మలేషియా దృష్టిలో అమ్మాయికి తల్లి లేదు కదా, మరి మీరెక్కడి నుంచి వచ్చారు? మీరేమో బొట్టు పెట్టుకోలేదు, లేనిది మీకు తండ్రి ఇప్పుడు రోహిణికి. మరి మాకు చెప్పిన స్టోరీలో రోహిణికి లేనిది తల్లి కదా, తండ్రి కదా ఉన్నాడు అంటే మలేషియాది అబద్ధం అన్నమాట. ఓహో, నేను మలేషియాకి వెళ్ళాలి అన్నప్పుడే పార్లలమ్మ ముఖంలో చుక్కలు కనిపించినప్పుడే నాకు అర్థమైంది మలేషియాలో తనకంటూ ఎవరూ లేరు కదా, మలేషియాని అబద్ధం చెప్పింది కదా, చెప్పండి అని చెప్పనేసరికి, అది బాబు మీ అమ్మగారికి డబ్బంటే ఇష్టమని చెప్పి డబ్బున్న కోడలైతే బాగా చూసుకుంటుందని మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తుంది అన్న ఉద్దేశంతో అది మొదట్లో అబద్ధం చెప్పింది. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి అది ఎన్నో రకాలుగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఎన్నో చోట్ల అప్పు చేస్తూ ఇంట్లోకి కావలసినవన్నీ చూసుకుంటుంది. నా కూతురు తప్పు చేయలేదు బాబు అని చెప్పనగానే, తప్పు చేయలేదా? ఏమంటున్నారండి? మీ కూతురు తప్పు చేయకపోతే నేను తప్పు చేశానా, నా భార్య తప్పు చేసిందా? తప్పు చేసింది ముమ్మాటికి మీ కూతురే, అది మీరు నమ్మలేకపోతున్నారు. మీ కూతురు తప్పు చేస్తే తప్పు చేయలేదు అని మీరు అలా ఎలా చెప్పగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి క్షణం అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ మీ కూతురు ఇంత దారుణానికి ఒడిగడితే నేను అబద్ధం చెప్పాను అని చెప్తున్నారా? మీ కూతురు తప్పు చేయలేదు అంటున్నారా? రండి మీరు ఇక్కడి నుంచి రండి, రారా అని చెప్పి వాడిని బ్యాగ్ కాస్త తీసి అక్కడ పడేసి చింటూని కాస్త ఎత్తుకుని వచ్చేస్తాడు. వచ్చేసరికి మీరు వస్తారా లేక వీడిని తీసుకెళ్ళి మా ఇంట్లో నిలబెట్టమంటారా అని చెప్పనేసరికి, వస్తాను బాబు అని గబగబా ఇంకా సుగుణమ్మ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఇంటికి సుగుణమ్మని చింటూని తీసుకుని వస్తాడు బాలు. అయితే వచ్చేసరికి అప్పుడే రోహిణి కాస్త బయటకి వెళ్తూ వీళ్ళు కారు రావడం చూసి, కారులోంచి దిగడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీళ్ళు ఊళ్ళో ఉన్నారన్న విషయం బాలుకి తెలిసిపోయిందా? ఇప్పుడు వీళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నాడు అని చెప్పి ఇంకా రోహిణి అనుకుంటూ ఉండగానే, ఏంటి పార్లలమ్మ వీళ్ళని ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నాను అని అర్థం కాని చిక్కు ప్రశ్నగా మిగిలిపోయారు కదా. ఎందుకు ఇంటికి తీసుకొస్తున్నానో తెలుసా? మీ కొడుకు మీ తల్లి కదా, మరి ఈ విషయం మా అమ్మకు చెప్పాలి కదా. మా అమ్మ మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతో ప్రేమ పెంచుకుని ఈ ఇద్దరు కోడల్ని సరిగ్గా చూసినా చూడకపోయినా ఈ కోడలు మాత్రం ఎప్పుడూ నాకు కిరీటం నెత్తి మీద పెడుతుంది అన్న ఉద్దేశంతోనే కదా మా అమ్మ మిమ్మల్ని ఎంతగానో నమ్ముతుంది. మరి అలాంటి తప్పుడు మా అమ్మ నమ్మినప్పుడు మరి మీరు ఇంత నమ్మక ద్రోహం చేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే మా అమ్మకు నిజాలేంటో చెప్పాలి. మా అమ్మకు మీరు చేసిన మోసం ఏంటో, మీరు ఏ మోసం చేస్తున్నారనేది చెప్పాలి అని చెప్పి ఇంకా బాలు అనేసరికి, ప్లీజ్ బాలు అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది. ఏంటి రోహిణి, బాలుని బ్రతిమాలుతున్నావేంటి? ఏమైంది? అది పార్లలమ్మని అడిగితే ఎలా తెలుస్తుంది ప్రభావతమ్మ? అది నేను చెప్తాను ప్రభావతమ్మ అని చెప్పి రారా చింటూ అనుకుంటూ లోపలికి తీసుకొస్తాడు. వీళ్ళనెందుకు తీసుకొచ్చావరా అని చెప్పనేసరికి,
చెప్తాను నాన్న, ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళనెందుకు తీసుకొచ్చానంటే ఈవిడి ఎవరో కాదు, నీకు చెల్లెలవుతుంది. వీడు నీకు అంటే నీ కొడుకు కడుపున పుట్టకపోయినా నీకు మనవడే అవుతాడు అంటూ ఇంకా బాలు వరుసలు చెప్పేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ ఈవిడ ఎవరనుకుంటున్నావు మీనా? రోహిణి వాళ్ళ అమ్మ కొడుకు అని చెప్పాను. కానీ ఏంట్రా ఏం వాగుతున్నావు? రోహిణి వాళ్ళమ్మ కొడుకేంటి? అయినా రోహిణికి వాళ్ళమ్మ లేదు కదా, వాళ్ళమ్మ చనిపోయింది కదా అని నీకు చెప్పిన అబద్ధం ప్రభావతమ్మ. నిజానికి ఉన్నది వాళ్ళమ్మే, చనిపోయింది వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న చనిపోతే మలేషియాలో ఉన్నది ఎవర్రా? అసలు మలేషియాలో ఈవిడికంటూ ఎవరైనా ఉన్నారా? చెప్పండమ్మా, ఎవరైనా ఉన్నారా అని చెప్పనేసరికి అమ్మ క్షమించండి అమ్మా, నా కూతురు మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కోసమే అలా అబద్ధం చెప్పిందే తప్ప నా కూతురికి అసలు ఎవరూ లేరు. నేను నా మనవడు తప్ప నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఈ ఇంట్లో కోడలుగా చాలామంది అవ్వడం కోసమే నా కూతురు ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు నిజంగా ఏ ఆస్తిపాస్తులు లేవు, ఊళ్ళో ఉన్న చిన్న ఇల్లు తప్ప. అయినా నా కూతురు తల్లిని చంపేసి తండ్రి మాత్రమే ఉన్నాడని చెప్పింది. నిజానికి ఉన్నది తల్లి మాత్రమే, నేను మాత్రమే ఉన్నానమ్మా. నా కూతురికి తండ్రి లేడు, ఎన్నో కష్టాలు పడింది. అర్థం చేసుకోండమ్మా, నా కూతుర్ని ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి నా మనవడిని కూడా ఆదరించండి అమ్మా అంటూ చేతులు జోడించేసరికి ఏంటి నీ కూతుర్ని ఆదరించాలా? ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ బిడ్డ నీ కూతురు కడుపున పుట్టిన బిడ్డ అని చెప్పాను. కానీ అవునమ్మా, నా కూతురికి 9 సంవత్సరాల క్రితమే పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగినప్పుడే పెళ్ళైన సంవత్సరానికే ఈ బిడ్డ కడుపును పడి కరెక్ట్గా డెలివరీ సమయానికి నా అల్లుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఒంటరిగా పిల్లోడిని చూసుకుంటూ ఉంది. ఇంకా ఇది కాదు జీవితం అని తన ఫ్రెండ్ ద్వారా రాజమండ్రి వచ్చి అక్కడే ఉంది. కొత్తగా మనోజ్ పరిచయం అవ్వడంతో తన జీవితాన్ని తను చూసుకోవాలి అన్న ఉద్దేశంతో కావాలని మీ కొడుకుని పెళ్లి చేసుకుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మాటలన్నీ విన్న ప్రభావతికి పిచ్చ కోపం వస్తుంది. మామూలుగా కాదు, బీభత్సమైన కోపం వచ్చి ఇంకా రోహిణి పీక పట్టుకునేసరికి ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఏ తప్పు చేయలేదత్తయ్య. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసమే అబద్ధాలు చెప్పానే తప్ప వేరే తప్పు ఏమీ చేయలేదత్తయ్య. వాడు నిజంగా నా కడుపును పుట్టిన బిడ్డే అత్తయ్య. మా అమ్మని నా బిడ్డని నన్ను క్షమించండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అంటూ ఇంకా రోహిణి బ్రతిమాలుతూ ఉంటుంది. ఎంత బ్రతిమాలితే మాత్రం ప్రభావతి అంత ఈజీగా వదిలేసే మనిషా? అంత ఈజీగా ప్రభావతి వదిలిపెట్టదు కదా. ఏంటి నీ కొడుకుని నిన్ను మీ అమ్మని క్షమించాలా? మీరేమన్నా చిన్న తప్పులు చేశారా క్షమించడానికి? అంటే మీ అమ్మ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు టెన్షన్ పడి ఇక్కడి నుంచి పంపించేయడానికి ప్రయత్నం చేసేది ఎక్కడ నీ కొడుకు నిన్ను గుర్తుపట్టి అమ్మా అని పిలిచేస్తే మళ్ళీ నాకు అడ్డంగా దొరికిపోతావు అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేశావు. అసలు నువ్వు మనిషివేనా? అయినా అలా ఎలా ఆలోచిస్తావు? కడుపును పుట్టిన కొడుకే కదా, వాడినంతలా ఎలా వదిలేస్తావు? ఏంటమ్మా ఇంకా దీంతో మాటలు? మెడపట్టి బయటకు గెంటేక అంటూ మనోజ్ అనేసరికి అది కాదు మనోజ్, ప్లీజ్ మనోజ్, నిన్ను ఇష్టపడ్డాను మనోజ్, నిన్ను వదులుకోవడం ఇష్టం లేకే మలేషియా అంటూ అది ఇది అని అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించి మనోజ్, ప్లీజ్ మనోజ్, అర్థం చేసుకో మనోజ్ అంటూ ఇంకా ఎంతగానో బ్రతిమాలుతుంది రోహిణి. అయితే ఎంత బ్రతిమాలితే మాత్రం ప్రభావతి అంత ఈజీగా క్షమించేస్తుందా? మామూలుగా డబ్బుల విషయంలోనే తప్పు చేసినందుకు ప్రభావతి క్షమించలేదు. అలాంటిది ఇప్పుడు తన కొడుకు జీవితం గురించి ఇంతలా ఎప్పుడు కొడుకు బాగుండాలి అని కొడుకు కోసం తాపత్రయపడుతూ కోడల్ని ఎప్పుడు ప్రేమగా చూసుకునే ప్రభావతియేనా అంత ఈజీగా క్షమిస్తుంది? క్షమించకూడదు అని నిర్ణయం తీసుకుని ఇంకా ఏంటి క్షమించాలా? నిన్ను క్షమించాలా? అస్సలు అది జరగని పని. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేను, క్షమించను కూడా. నువ్వు చేసిన మోసం ఇంత అంతా కాదు, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటూ ఇంకా జుట్టు పట్టుకునేసరికి అది కాదమ్మా, ప్లీజ్ అమ్మా, కొడుకు మొహం నా మొహం చూసైనా సరే క్షమించండి అమ్మా అనగానే నువ్వసలు తల్లివేనా?
ఏ నీ కూతురు నన్ను మోసం చేస్తే అది నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా? ఓ నువ్వు కూడా మోసం చెయ్యాలి అనుకున్నావా? నీ మనవడికి తండ్రి కావాలి అనుకున్నావు కాబట్టే కదా నువ్వు సైలెంట్గా ఊరుకున్నావు. లేదమ్మా, నేను ఎప్పటికప్పుడు మీకు నిజం చెప్పామని చెప్తున్నానమ్మా. నిజం చెప్పేసే ఏదైతే అదే జరుగుతుంది. అబద్ధాలు చెప్తే అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉండాలి. ఒక్కసారి ధైర్యం చేసి నిజం చెప్పేయమ్మా అని ఎన్నోసార్లు చెప్పానమ్మా. అయినా సరే నా మాట వినిపించుకోలేదు. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా. నేను మిమ్మల్ని మోసం చేయాలని ఏ రోజు అనుకోలేదు. రోహిణి చెప్పొద్దని చెప్పింది కాబట్టి నేను చెప్పలేదు. దయచేసి అర్థం చేసుకోండమ్మా. నా కూతుర్ని ఇబ్బంది పెట్టద్దు. నా కూతురికి ఒకసారి ఆల్రెడీ నేను చేసిన తప్పుకి నేను నా భర్త అప్పులు చేసి చచ్చిపోవడంతో నా భర్త చేసిన అప్పులు తీర్చడం కోసమే నా కూతురు పెళ్లి చేసుకుంది. పెళ్ళైన సంవత్సరానికి భర్త చనిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుందమ్మా నా కూతురు. అప్పటికే తన జీవితం సర్వనాశనం అయిపోయింది అని ఒక్కొక్క మూలను కూర్చొని ఎంతగానో ఏడ్చేది. కొంచెం ధైర్యం వచ్చిన తర్వాతే తను ఎలా బయట ప్రపంచంలో తిరగడం మొదలుపెట్టింది. అందుకని మమ్మల్ని మోసం చేసిందా? అందుకని మాకంటే ఎక్కువ అమాయకులు ఎవరూ కనిపించలేదా? అందుకే మమ్మల్ని మోసం చేసి నా ఇంట్లో కోడలుగా, అది పెద్ద కోడలి స్థానంలో చేరి పెద్ద గొప్పగా మలేషియా అంటూ గొప్పలు చెప్పుకుంటూ వచ్చింది కదా. అన్నీ అబద్ధాలేనమాట. అబద్ధం చెప్పడంలో కూడా చాలా సునాయాసంగా నీ కూతురు అబద్ధాలు చెప్పేది. అబద్ధాల మోసాల అమ్మో అమ్మో ఎన్ని చేసింది, ఎన్ని నాటకాలు వేసింది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు, క్షమించనే కూడదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి, అది కాదమ్మా, మీరు మరోలా అనుకుంటున్నారమ్మా, దయచేసి అర్థం చేసుకోండమ్మా, నా బిడ్డను ఇబ్బంది పెట్టొద్దమ్మా, ప్లీజ్ అమ్మా అంటూ ఎంతగానో బాధపడుతూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది సుగుణమ్మ. ఏడుస్తూ ఉండేసరికి, ప్రభా, ఎందుకు జరిగిందేదో జరిగిపోయింది. ఏం జరిగిపోయిందండి? నా కొడుకు జీవితం నాశనం అయిపోయిందండి. ఇక్కడ నా కొడుకు పోయిపోయి రెండో పెళ్లిదాన్ని పెళ్లి చేసుకున్నాడా? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు రావడం అంటే ఇదేనా? వాడికి పిల్లలు కనలేడని కొడుకు ఇలా వచ్చాడా? అసలు ఇదెక్కడ అన్యాయం అండి, ఇదెక్కడ అన్యాయం? నేను అస్సలు ఊరుకోను. నా కొడుకు విషయంలో తప్పు చేసినా ఎవరు చేసినా కానీ నేను ఊరుకోనని మీకు బాగా తెలుసు. నేను ఎలాంటి దాన్నో. నా కొడుకు విషయంలో మాత్రం ఏ తప్పు జరగడానికి వీల్లేదు. నా కొడుకు బాగా ఉండాలి, నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని ప్రతి క్షణం ఆరాట పడే నేను ఎందుకు అంత ఈజీగా వదిలేయాలి? అందుకే ఇది ఎన్ని మాయలు చేసిందో చూసారా? ఎక్కడ దీని తప్పు బయటపడితే మనోజ్ దీనికి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనోజ్ ఎన్ని తప్పులు చేసినా ఇది ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ నా కొడుకుని ఇలాగే సపోర్ట్ చేసి తన వైపు పూర్తిగా మార్చేసుకుంది. లేదంటే 45 లక్షలు వచ్చినప్పుడు వాడు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ డబ్బుతో బిజినెస్ పెట్టాడు అంటే వాడిని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది, వాడి మనసుని ఎంతలా మార్చుంటుంది. రేపన్న రోజున దీని కొడుకు విషయం, దీని పెళ్లి విషయం, మలేషియా విషయం బయటపడితే మనోజ్ గాడైనా దీనికి సపోర్ట్ ఉంటాడని దీని తెలివితేటలు. దీన్ని మీరు తక్కువ అంచనా వేయకూడదు. మీరు చాలా తక్కువ అంచనా వేశారండి. ఇది మామూలుది కాదు అంటూ ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి, అది కాదు అత్తయ్య, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య, నేను కావాలని తప్పు చేయలేదత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అంటూ ఎంతగానో బ్రతిమాలుతుంది. ఎంత బ్రతిమాలితే మాత్రం ప్రభావతి అంత ఈజీగా వదిలిపెట్టేస్తుందా? ప్రభావతి మాత్రం నువ్వొక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోని ఇంకా ప్రభావతి అయితే రోహిణిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. మరి రోహిణిని కాపాడేదెవరు? రోహిణి ఆ ఇంట్లో ఉంటుందా లేక ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.